విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అలాగే ప్రజానీకానికి అందరికి కూడా నమస్కారం. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం పోలవరం నియోజకవర్గంలో గత 6 నెలలు బట్టి నా గురించి నా గెలుపు గురించి సోషల్ మీడియాలో అలాగే ఊరు పేరు లేనటువంటి ఒక వెబ్సైటు ఇంగ్లీష్ పేపర్ 2 తప్పుడు కథనాలు ప్రచురిస్తూ అలాగే ఉన్నవి లేనట్టుగా ఏజెన్సీ ప్రాంతంలో ఎన్నడూ లేనటువంటి భయంకరమైనటువంటి గంజాయి కానీ అలాగే డ్రగ్స్ కానీ అలాగే కోడిపందాలు కానీ అలాగే బెట్టింగ్లు కానీ ఇలాగ నిర్వహిస్తున్నారని తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నటువంటి ట్రూ పాయింట్ పేపర్ యాజమాన్యాన్ని ప్రచురించినటువంటి అతన్ని ఎవరైతే మూర్తి నాయుడిని గత 2 రోజుల క్రితం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసిన వెంటనే అతనికి 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు పోలవరం నియోజకవర్గంలో సంవత్సర కాలంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేగా ఈరోజు పనిచేసుకుంటూ వెళ్తుంటే అది చూసి జీర్ణించుకోలేనటువంటి కొంతమంది వ్యక్తులు అలాగే కొంతమంది నాయకులు కొంతమంది సపోర్టర్సు ఈ విధంగా ఒక అసంతృప్తి ప్రజల్లోంచి రావాలి, అలాగే అక్కడ అధిష్టానంలో కూడా చెడ్డ పేరు తీసుకురావాలని ఈ విధంగా 6 నెలలు బట్టి నెలకి 2 వార్తలు వేసుకుంటూ ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి వారికి ఈరోజు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేయడానికే ఈరోజు మీ అందరూ చూస్తున్నారు. అతనికి చట్టపరమైన శిక్ష విధించే విధంగా మేము చర్యలు తీసుకున్నాం. అలాగే రానున్న రోజుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి కోవర్ట్లకు మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఇలాంటి చెత్త రాజకీయం చేసి అలాగే ఇలాంటి ఏదైతే చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ప్రజల్ని అయోమయంలో పెట్టి వారిని భయభ్రాంతులు గురి చేసేటువంటి వార్తలు వేసేటువంటి మీడియా ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులకి ఒకటే తెలియజేస్తున్నాం, తప్పకుండా చర్యలు అనేవి చాలా కఠినంగా తీసుకుంటాం. ఆ చర్యలు ఎలాగుంటాయంటే మళ్ళీ ఇలాంటి రాతలు రాయాలంటే వాళ్ళకి వెన్నులో వణుకుంటే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. అలాగే ఇంకో విషయం కూడా ఏంటంటే ఈరోజు మీడియా అంటే మాకు చాలా గౌరవం. అలాగే మీడియాలో నుంచి వచ్చేటువంటి వార్తలకు మేము ఇమీడియట్గా స్పందించి సమస్యల కోసం ఏదైతే మీరు ప్రజల్లోకి తీసుకెళ్తున్న వాటిపై ఇమీడియట్గా మేము స్పందించి సమస్యలు పరిష్కారం చేసే దిశగా మేము వెళ్తున్నాం. కానీ ఇలాంటి కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ కానీ లేకపోతే తమకు తాము పెట్టుకున్నటువంటి ఫేడ్ పేపర్స్ కానీ ఇలా ఫేక్ న్యూస్లు వేయటం వల్ల అసలైనటువంటి మీడియా వారికి చెడ్డ పేరు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వారిని మీరు కూడా ఖండించాలి, మీడియా మిత్రులందరూ కూడా. లేకపోతే రానున్న రోజుల్లో మీడియాపై ఉన్నటువంటి గౌరవం కానీ లేకపోతే ప్రతిష్టలు కానీ ఇవన్నీ కూడా ఇలాంటి పనికి మాలిన ఎదవ వల్ల మీకు పరువు భంగం కలిగించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీపై ప్రజలకు ఒక నమ్మకం ఉంది, ఒక భరోసా ఉంది, ఒక ధైర్యం ఉంది. ఇలాంటి వార్తలు వేయటం వల్ల అందరు మీడియా కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తారు అనే ఒక భావన కలుగుద్ది. దయవుంచి అలాంటి వారిని మీరు కూడా కఠినంగా వ్యవహరించాలని మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాం. అలాగే ఈ మీడియా ముసుగులో కొంతమంది మీడియా ద్వారాగా డబ్బులు కూడా భారీగా దండుకునేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. వారికి కూడా మేము తెలియజేస్తున్నాం, ఎవరన్నా సరే మీడియా రిజిస్ట్రేషన్స్ కాకపోయినా